మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. పెద్దలు నాదెండ్ల భాస్కర్రావు గారు ఎన్నో సంవత్సరాలు మంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా కూడా ఎనలేని సేవలు అందించారు. బ్రహ్మానందరెడ్డి పార్కులో ప్రతిరోజు సాయంత్రం 4:30 కల్లా ఆయన క్రమశిక్షణ, అలాగే ప్రకృతిని ఎంతో గొప్పగా ప్రేమించే మహోన్నత వ్యక్తి. అక్కడున్న నెమళ్ళు, పీకాక్స్ అన్నిటికీ కూడా రెగ్యులర్గా జేబులో కొంత ఫీడ్ తీసుకుని అన్నిటిని కూడా ప్రేమగా పలకరిస్తూ ఎంతో సాధారణ జీవితం, ఉన్నతమైన జీవితం గడిపిన గొప్ప వ్యక్తి పెద్దలు నాదెండ్ల భాస్కర్రావు గారు. ఖచ్చితంగా వారి మృతి సమకాలీన రాజకీయాల్లో తీరని లోటు. మా ప్రియమిత్రులు నాదెండ్ల మనోహర్ గారికి ఈ సందర్భంగా నా సంతాపం తెలియజేస్తూ నాదెండ్ల భాస్కర్రావు గారి ఆత్మశాంతికి భగవంతుని ప్రార్థిస్తున్నాను. మాజీ ముఖ్యమంత్రి, మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ నాదెండ్ల భాస్కర్రావు గారి మరణం వార్త తెలుసుకొని ఇమ్మీడియట్గా వచ్చి వారికి ప్రగాఢ సంతాపం తెలియజేసి కుటుంబ సభ్యులను కలుసుకోవడం జరిగింది. వారి యొక్క ఆత్మ శాంతించాలని కోరుకుంటూ తనదైన శైలిలో ఎప్పుడూ కూడా నిత్యం ఎక్కడున్నా ఒక యూత్ఫుల్ ఓరియంటెడ్గా, ఎలాంటి చికాకు బర్డెన్ లేకుండా చాలా ఈజీగా అనేక మందికి యువతరానికి ఒక మార్గదర్శకంగా ఉన్నటువంటి వ్యక్తి. భారతీయ జనతా పార్టీలో దేశహితంగా మోడీ గారి నాయకత్వంలో చేరి వారు సేవ చేసే కార్యక్రమం క్రమంలో వారు దివంగతులు అవ్వటం కొంత బాధాకరం. వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఆల్ ఇండియా బీజేపీ తరఫున కూడా వారికి ప్రత్యేకంగా నా సంతాపాన్ని ప్రకటించి మా జాతీయ అధ్యక్షుడు, కార్యవర్గం మొత్తం తరఫున కూడా వారికి మాకు సంతాపం సందేశం తీసుకొని రావడం జరిగింది. ఒక బ్రాండ్ రాజకీయాల్లో కాబట్టి ఒక మా ప్రాంతంలో కూడా ఖమ్మం, మరి అన్ని నాట్ ఓన్లీ ఖమ్మం, ఆంధ్ర, తెలంగాణకి మార్గదర్శిగా ఉండి వారికి ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కూడా నేను బాగా ఆత్మీయంగా ఉండేటోళ్ళం. ఏదేమైనా ఈ సమయంలో వారి యొక్క ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తాను.